శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగంలో మనము ధ్యాన స్థితి అనేసి చెప్పుకొని ఆ స్థితిలో నేను పొందినది ఏమి అనేసి అంటే, ఒకటి ఎరుక, రెండు మన్నింపు క్షమాపణలకి వచ్చినటువంటి లాభాలన్నమాట. యాక్చువల్గా చెప్పాలి అనేసి అంటే ఏవి అనేసి అని ఈ భాగంలో మనం తెలుసుకుందాం. ఒకటి ఎరుక అనేసి అని దానికి ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే నేను చెప్పాలి. ఆటోమేటిక్గా నాకైతే ఒక లక్షణం ఉన్నది. ఏమి అనేసి అంటే, నేను కానీ పడుకున్నాను అనేసి అంటే నిద్రపోతాను, డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాను, ఒక రకంగా డీప్లోకి వెళ్ళిపోతాను. కానీ ఎవరైనా నన్ను కానీ టచ్ చేసినారు అనేసి అంటే నేను వెంటనే మెలకు వచ్చేస్తుంది అనమాట. నా పక్కన పడుకున్న మా ఆయన కానీ లేకపోతే అటుపక్క పడుకున్న మా బాబు కానీ కదిలినా కూడా నాకు మెలకు వచ్చేస్తుంది. అంత అలర్ట్గా ఉంటుంది నా శరీరం కాదు, ఆ కదలిక వల్ల నా సెన్సెస్ అంత షార్ప్గా ఉంటాయి అనమాట యాక్చువల్గా అయితే. సో మామూలుగానే అంత షార్ప్గా ఉండే నా సెన్సెస్ ఇంకా మెరుగైతే పడినదనమాట. అది ఏమి అనేసి అంటే, 2012లో నేనైతే ధ్యానానికి వచ్చాను. కానీ 2011లో ఏం జరిగింది అనేసి అంటే, మా ఇంట్లోకి ఒక పాము వచ్చేసింది అనమాట. ఈ పాము గురించి యాక్చువల్గా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ దానివల్ల నేర్చుకున్నది ఏమి అని తెలుసుకుంటే నాకు అవసరం అనేసి అని నాకైతే అర్థమైనది. ఈ పాము అనే చాప్టరు నా జీవితంలో ఇంకొక ముఖ్య పాత్ర అనేది పోషించిందనమాట. సో కాబట్టి ఆ పాము కూడా కృతజ్ఞతగా చెప్పుకుంటూ నేను ఆ పాము గురించి కూడా చెప్పడం అనేది ఇక్కడ నేను చేస్తున్నాను. సో ఓకే, 2011లో ఏమైనది అనేసి అంటే, నేను అప్పటికే నేను పూజల్లో ఉన్నాను అనేసి నేను చెప్పాను కదా. మా ఇంట్లోకి ఒక పాము అయితే వచ్చేసినది. ఆ పాముని నాకు డేట్స్ అయితే నాకు సరిగ్గా గుర్తులేదు, నాగుల చవితికి ఒక 1 వీక్ ముందన్నమాట. సో ఆ 1 వీక్ ముందు నాగుల చవితి గురువారము శుక్రవారము వస్తుంది అనేసి అనుకుంటే, నాకు మంగళవారంగా ఏమైనది అనేసి అంటే, మా ఆయన మధ్యరాత్రిలో లేచి బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కర్టన్ కదిలింది అనేసి అనిపించింది అనమాట. కానీ ఆయన ఏం నాకైతే చెప్పలేదు. బట్ కానీ అది కర్టన్ గాలికి కదిలింది అనేసి గమ్మున అనుకున్నారు. బాత్రూమ్ పోయేసినారు, వచ్చేసి బెడ్రూమ్లో పడుకునేసినారు అనమాట. తర్వాత ఏమైనది, గురువారము నాగుల చవితి, శుక్రవారము నాగుల పంచమి అనమాట. సో మాకు నోములు ఉన్నాయి కాబట్టి మేమేం చేశాను అనేసి అంటే, పోయినాము పుట్టకు పాలు పోయేటప్పటికి నాకు పుట్టలో 2 కళ్ళు కనిపించినాయి. కళ్ళు కనిపిస్తే అది పామేమోనే ఆతృతగా చూసేటప్పటికి అది పాము కాదు, ముంగీస అనమాట. సరే, పాముకి పాలు పోసేసాము, పుట్టలో అంతా అయిపోయింది, పాము కనిపిస్తుంది అనేసి అనుకుంటే మాకు ముంగీస కనిపించింది అనేసి నేను ఆలోచించుకున్నాను, వచ్చేసాను అనమాట. శుక్రవారం పండగ అంతా అయిపోయినది. శనివారం రాత్రి మా ఆయన భోజనానికి అనేసి వచ్చారు. 10 కాలు అయిపోతుంది మా ఆయన వచ్చేటప్పటికి. 10 భోజనానికి వచ్చేటప్పటికి సరే ఇంకా వాళ్ళకి వడ్డించాలి, డోర్ ఓపెన్ చేసేసి వడ్డించేకి వెళ్ళాలి అనేసి అని చెప్పి నేను మాకు ఎలా ఉంటుందంటే, హాలు, బెడ్రూము, తర్వాత బాత్రూము, తర్వాత డైనింగ్ హాలు, తర్వాత కిచెన్ అనమాట, ఎండింగ్ కిచెన్ అనమాట. సో నేను డైనింగ్ హాల్ దగ్గరకు వచ్చే కొందరికి అక్కడ 0 బల్బ్ ఉంటుంది. 0 బల్బ్లో నేను ముందుకు నడుస్తూ పోతూ ఉంటే నాకు కొంచెం దూరంలో ఏదో ఇలా నల్లగా పోతూ ఉన్నట్టు ఉన్నదనమాట. ఇదేంటిది నల్లగా నీడ పోతా ఉంది, పైన ఏమీ లేదే, పైన దారం లేదు కదలడానికి, బట్టలు కూడా ఏం ఆరేలేదు, ఏదో నల్లగా పోతా ఉంది అనేసి అనుకుంటూ ఉన్నా. అది కాకుండా స్ట్రైట్గా కాకుండా ఇలా వంకరగా పోతూ ఉన్నది. ఆలోచించుకుంటూనే నేను ఒక్కొక్క అడుగు ముందరకు వేస్తూ పోతూ ఉన్నాను అనమాట. ఇంకా పాముకు నాకు ఒక 10 అడుగుల దూరం ఉన్నదన్నమాట. సో అక్కడికి వెళ్ళేటప్పటికి అది ఇలా ముందరికి పోతా ఉండేది కాక ఇలా ఎత్తి బుస్సని ఇలా అనిందనమాట. నాకు దానికి ఉండేది దాదాపు అనేసి అంటే అట్లీస్ట్ ఒక 10 అడుగులు లోపలనే మధ్యలోనే ఉంటుంది. బట్ కానీ అక్కడికి పాము ఇంత దూరంలో ఉంది అనేసి అంటే నేను దాదాపు ఒక 10 అడుగులు లేదంటే 8 అడుగుల దూరంలో ఉన్నాను అంతే అనమాట. అక్కడ నుంచి ఒక 5-6 అడుగులు వెనక్కి నడుచుకుంటా వెళ్ళిపోయినాను అనమాట. అలానే వెనక్కి నడుస్తూ వెళ్ళాను. వెనక్కి నడిచేసి మా ఆయనకి ఏమండి పాము వచ్చింది అనేసి ఇదే స్వరంతో చెప్పాను. అంటే పాము అంటే నాకు యాక్చువల్గా ఇష్టము, కానీ ఒక రకమైన భయం కలిగిందనమాట. ఆ భయం ఎలా ఉండింది అనేసి అంటే, ఇక్కడ కూడా నాకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది జరిగినది. ఇది ఆత్మకి మనం తీసుకునేసేయచ్చు. సో ఆ ఎక్స్పీరియన్స్కి ఉపయోగపడుతుంది. అందుకనేసే ఎరుకకి ఆత్మకి ఈ ఎక్స్పీరియన్సే వస్తుందన్నమాట నాకు. సో ఒక రకమైన షివరింగ్ అనేది వచ్చినది.
షివరింగ్ అనేది ఎక్కడొచ్చినది అనేసి అంటే నేను చెప్పినటువంటి ఆత్మస్థానంలో, అంటే 3వ చక్ర 4వ చక్రాకి మధ్యలో ఉండేటువంటి ఆత్మస్థానంలో కదలిక అనేది జరిగినది. నేను అనుకున్నాను మనకి గుండె ఎడం వైపున ఉంటుంది, భయము అనేది అనేసి అంటే ఎడం వైపున కదా వైబ్రేషన్ రావాలి, మరి మధ్యలో ఎలా వచ్చింది అనేసి అని చెప్పి నాకు ఒక ప్రశ్న అనేది వచ్చినదనమాట. పాము ఉన్నది, ఆ పాము బుసగొట్టింది. నేను వెనక్కి నడుచుకుంటూ 5 అడుగులు వెనక్కి వచ్చే క్రమంలో దీనిని గమనించాను. ఏది ఒకటి పామును చూశాను, అది పామును అర్థం చేసుకున్నాను. మా ఆయనకి పాము వచ్చిందండి అనేసి చెప్తున్నాను, వైబ్రేషన్ని తెలుసుకున్నాను. ఆ వైబ్రేషన్ ఎక్కడ వస్తుంది అనేది కూడా తెలుసుకున్నాను అనమాట. అంటే ఇంత గమనిస్తూ ఉన్నాను. ఇది ఎరుక అనే దానికంటే కూడా నా జ్ఞానం అనేసి చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ 5 అడుగులు వెనక్కి వేసిన క్రమంలోనే నేను ఇది తెలుసుకొని పాము అని చెప్పేటప్పటికి ఈ 5 లోపలే ఉండిపోయినాయి. దాని గురించి నేను అప్పుడు ఎక్కువ ఆలోచించలేదు, చెప్పేశాను మా ఆయనకి, బట్ నేను ఎక్కువ అయితే ఆలోచించలేదు అనమాట. మా ఆయన నేను అరిచిండే విధానానికి, ఏమండి పాము వచ్చిందండి ఇంట్లోకి అనేసి చెప్పిండే విధానానికి, ఏ ఎలకనో పిల్లో అయింటుంది, పాము అనేసి అంటే ఆ వాయిస్ ఉండదు, అయ్యో పాము 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 అని అరుస్తారు, లేకపోతే వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవడం, షివరింగ్ వచ్చడం ఇట్లాంటివి ఉంటుంది, కానీ పాము అయి ఉండదు లేనేసి మా ఆయన అనుకున్నారనమాట. సరే అని చెప్పి లైటు ఆ 0 బల్బులోనే మా ఆయన మా బావగారు ఇద్దరు లోపలికి వచ్చినారు. వచ్చి చూసేటప్పటికి పామురా నాగుపాము అనేసి అని చెప్పి అది ఒక మూలకి వెళ్ళిపోయినది. సో ఆ నడవ వరండా అంటాం కదా, ఆ నడవనే మాకు దాదాపు 6 అడుగులు ఉంటుందన్నమాట. సో ఆ మూలకి వెళ్ళిపోయినది. దానిని పాము చూసిన తర్వాత వీళ్ళు పోయేసి 10 టైము పోయేసి పాములు పట్టే వాళ్ళని తీసుకొని వచ్చినారు 10:30కి. వచ్చేటప్పటికి నేను దాన్ని చూశాను. మాకు డైనింగ్ టేబుల్ దగ్గర డోర్ ఉంది కాబట్టి దాన్ని డోర్ క్లోజ్ చేసేసాను. నేను పోయి హాల్లో కూర్చునేసాను అనమాట. బెడ్రూమ్ డోర్ వేసేసాను బాబుకి ఇబ్బంది లేకుండా, కూర్చునేసాను హాల్లోకి. సరే అనేసి మళ్ళీ 10:30కి పాములు వాళ్ళని పిలిచినారు. మేము అన్ని లైట్లు వేసి అక్కడ చూసి మొత్తం వంటిల్లు డైనింగ్ టేబుల్ అంతా చూసేటప్పటికి పాము ఎక్కడా కనపడలేదు. సరే అది ఎక్కడి నుంచినో వచ్చింది, అలానే వెళ్ళిపోయి ఉంటుంది అన్న ఉద్దేశంతో గమ్మునైపోయినాము. అది ఎక్కడుంది ఏమనేసి కూడా మాకు తెలియదు. సరే అని చెప్పి భోజనాలు చేసినాము. పోయి పడుకుందామంటే భయం అయిపోయేసి మిద్దిపైకి వెళ్ళి పడుకున్నామన్నమాట. బావగారు వాళ్ళ ఇంట్లో పడుకున్నాం. మార్నింగ్ వచ్చినాము, మళ్ళీ అంతా చెక్ చేసేసి చూసేటప్పటికి ఏమైంది అనేసి అంటే ఇంకా పాము ఎక్కడా లేదు అనేసి మేము డిసైడ్ అయిపోయేసి మమ్మల్ని మామూలుగా ఉండడం అనేది జరిగిపోయిందనమాట. ఎందుకైనా మంచిది అని చెప్పి 4 సైడ్స్న మనం ముగ్గుపిండి వేస్తే ఒకవేళ బయట వస్తే తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఆదివారం నైటు ఆ 4 మూలల ముగ్గుపిండి వేసేసి పడుకునేసినాం అనమాట. సోమవారం చూసేటప్పటికి అది ఆ సిలిండర్ దగ్గర నుంచి బయట వచ్చి ఆ సిలిండర్ దగ్గరనే 6 అడుగులు దాదాపు అంత పెద్దది, 7 అడుగులనే ఉండొచ్చు, అంత పెద్ద పాము నాగుపాము బయట పడుకోవడం అనేది జరిగిందనమాట. కానీ సిలిండర్ కింద నుంచి ఏ రోజు కూడా, అంటే మంగళవారం మా ఆయన కర్టన్ కదులుతుందని చూసిండేది పాము అనే విషయం నాకు అప్పుడు చెప్పాడు. అప్పుడు దాదాపు 5 రోజులుగా ఆ పాము అక్కడే ఉన్నది, సిలిండర్ కిందనే ఉన్నది. అంతేకాకుండా బెడ్రూమ్లో పాము గుడ్లను కూడా పెట్టిందనమాట. ఆ విషయం మాకి తర్వాత తెలిసినది. సో ఇక్కడ ఏమవుతుంది అనేసి అంటే, మనము ఎరుక గురించి చెప్పడానికి ముందే నేను ఇంత ఎక్స్పీరియన్స్ ఎరుకతో అనుభవాన్ని పొందానమాట. సో ఆ పాము అక్కడ ఉన్నది, కానీ మనకి పాములకు కానీ కుక్కలకు కానీ ఆవులకు కానీ జంతువులు కానీ మనలో చూసేటువంటి ఆత్మ ఉండేటువంటి శక్తిని చూసే శక్తి ఉంటుంది కాబట్టినే అవి కూడా మనకి హాని చెయ్యవన్నమాట. అది కూడాను హాని చెయ్యవు. కానీ మన కర్మ కొద్దీ మనం వాటికి ప్రమాదాన్ని తలపెట్టినా, లేకపోతే మనకు వాటికి గత జన్మ వైరాలు ఉంటే కూడా మనకి ప్రమాదాలు ఉంటుంది. కానీ మ్యాక్సిమం అయితే మనకి ప్రమాదం అయితే ఉండదన్నమాట. సో ఆ విధంగా ఆ పాముని తర్వాత పాములు వాళ్ళు పట్టుకోవడం అయితే జరిగినది. దాన్ని పంపించేసాము. చంపకూడదు అనేసి కూరలు మాత్రం వాళ్ళు పీకేసి బయట దూరంగా వదిలేసి వచ్చేసామన్నమాట. మా ఆయనను పాములు వాళ్ళే తీసుకొని పోయి వదిలేసి వచ్చామన్నమాట. సో ఈ విధంగా ఆ పాము ఇంటికి వచ్చిన తర్వాత నేను గమనించిన 2 విషయాలు ఏమి అనేసి అంటే, కరెక్ట్గా మాకు 7:30 ఆ ప్రాంతంలో మంచి సుగంధం, అది అద్భుతంగా ఉంటుంది. ఏ పర్ఫ్యూము కాదు, కరెక్ట్గా 7:30కి ఒకసారి వస్తుందన్నమాట. అది తర్వాత అది మాకు ఒక 60 ఫీట్ నడవ ఉన్నది పక్కన. సో అక్కడ మాత్రమే వస్తుంది. తర్వాత 7:30 తర్వాత నాకు రాదనమాట. ఇది స్మెల్ని నేను
మెడిటేషన్ పోయి వచ్చిన తర్వాత, అంటే పౌర్ణమి ధ్యానాలు పోయి వచ్చిన తర్వాత ఆ స్మెల్ని నేను కారిడార్లో నేను గమనించినాను. మా తోడుకోడలు కానీ నేను కానీ, అది ఆమె కూడా చెప్తే అవును స్మెల్ వస్తూ ఉంది అనేసి. సరే అద్భుతంగా ఉంది అనేసి అని అనుకుంటున్నాం, కానీ ఈ పాము వచ్చినప్పుడు వచ్చే స్మెల్ అనే విషయం మాకైతే తెలియలేదన్నమాట. తర్వాత నాకు అర్థమైనది, ఓహో కొన్ని పాములకి సుగంధమైనటువంటి స్మెల్ పరిమళం ఉంటుంది, అవి దేవతా సర్పాలు అనేసి నాకు తర్వాత అర్థమైనది. సో ఈ పాము ఎప్పుడైతే వచ్చిపోయినాదో నాకు 2 సార్లు అవేర్నెస్ వస్తుందన్నమాట. ఒకటి ఏమి అంటే, బాబుని కూర్చోబెట్టుకొని హాల్లో చదివేటప్పుడు 7:30కి ఆ స్మెల్ వస్తుంది కరెక్ట్గా, ఒక్కసారి 7:30కి కరెక్ట్గా ఒకసారి స్మెల్ వస్తుంది. తర్వాత రెండోసారి 10:30కి ఒకసారి డోరు ఒక తీవడమో లేకపోతే మనం ఏదన్నా సౌండ్ చేస్తాం కదా డోర్ దగ్గర జస్ట్ ఇట్లా అన్నట్టు, అలా సౌండ్ ఒకసారి వస్తుందన్నమాట. అది మా బెడ్రూమ్కి ఆపోజిట్లో ఉండే డోర్లో అనమాట. ఇలా రెండింటిని నేను గమనించాను, ఒకటి స్మెల్, ఒకటి ఆ డోర్ సౌండ్ అనమాట. సో అది ఏమి అనేసి అంటే, పాము వచ్చేసి ఎప్పుడైతే మనకి లోపల నుంచి బయటకి, బయట నుంచి లోపలికి వెళుతున్నదో ఈ 2 గమనించిండేది నేను. ఫస్ట్ స్మెల్, రెండోది కరెక్ట్గా 10:30కి ఆ సౌండ్ వస్తుందన్నమాట. ఇది నేను గమనించినా కూడా గాలికి అలా జరుగుతుంది అనుకున్నాను, కానీ పాము వచ్చిపోతుంది అనే విషయం నాకైతే తెలియలేదన్నమాట. ఎప్పుడైతే పామును వదిలిపెట్టేసి వచ్చినామో సోమవారం కాకుండా మంగళవారం నాకు ఆ సౌండ్ రావడం అనేది జరిగినది. సరే, ఇది జరగడానికి కారణం ఏమనేసి అంటే, మా బ్రదర్ వండుకొని పాము ఎక్కడన్నా పిల్లల్ని పెట్టింటుంది, దానివల్లే అది వస్తూ ఉంటుంది అనేసి కొందరికి. అప్పుడు నేను ఇంట్లో కింద ఉన్న సామాన్లన్నీ చూడడం అనేది మొదలుపెట్టాను అనమాట. అప్పుడు ఏమైంది అంటే, బెడ్రూమ్లో బెడ్ కింద 2 బెడ్స్ వేసామన్నమాట. అది ఫోల్డింగ్ బెడ్స్. సో మనకు కావాల్సినప్పుడు ఓపెన్ చేసుకొని పడుకోవడానికి. ఒకటి మా బాబు కోసం రెగ్యులర్గా వాడుతున్నాం కాబట్టి దాంట్లో ఏమీ లేదు. రెండోది ఎందుకైనా మంచిది, ఓపెన్ చేస్తే దాంట్లో నాకు గుడ్ల యొక్క పెంకులు కనిపించినాయి. సో అప్పుడు నాకు అర్థమైంది, అంటే పాము బెడ్రూమ్లో ఆ బెడ్లో పిల్లల్ని పెట్టింది. ఆ పిల్లలు కూడాను ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ ఆ పెంకులు అనేటివి నేను చూశాను అనమాట. మళ్ళీ చూపించేటప్పటికి అంటే పాము ఉండడమే కాదు, పాము గుడ్లు కూడా పెట్టింది అనే విషయం మాకు అప్పటికి కూడా తెలియలేదు. సో అది మంగళవారం జరిగినది. ఒక్క మంగళవారానికి పాము పిల్లలతో సహా మాకు చరిత్ర అనేది అర్థమైపోయింది. సో ఇక్కడికి నాకు 2 విషయాలు అర్థమైంది. ఒకటి ఏమి, 7:30కి స్మెల్ కరెక్ట్గా వస్తూ ఉంది, అది దేవతా సర్పం అనుకున్నాము, అది మాకు హాని చేయలేదు కాబట్టి దేవతా సర్పం అని మాకు అర్థమైంది. రెండోది 10:30కి అది బయట పోవడము లేదా ఇంట్లోకి రావడం అనేది జరుగుతుంది అనేసి నాకు అర్థమైంది. అది కరెక్ట్గా మంగళవారం తర్వాత ఆ రోజు మాత్రమే వచ్చినది. పాము పసి కడుతుంది అనే విషయానికి కూడా ఇదే నిదర్శనం అని నాకు బాగా అర్థమైంది. ఎక్కడన్నా 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల దూరంలో దాన్ని వదిలేసి వచ్చానమాట మా ఆయన. సో కానీ అది సోమవారం కాకుండా మంగళవారం అనేది అది వెతుక్కుంటూ అలా రావడం అనేది జరిగింది అనేసి మాకు అర్థమైంది. సో కానీ నాకు అక్కడి నుంచి వస్తుంది అని భయం అయ్యి ఆ తలుపు దగ్గర కింద మేము ఒక క్లాత్ని పెట్టేశామన్నమాట. ఎందుకంటే సౌండ్ అదే కాబట్టి నేను మా ఆయన ఇద్దరు గమనించినాము. సో అక్కడ క్లాత్ పెట్టేసినాం కాబట్టి అది లోపలికి అయితే రాలేకపోయింది. బట్ ఏదైతే ఒక చిన్న పిల్ల మాత్రమే ఉండిందనమాట. అది ఎందుకైనా మంచిదని మేము ఆదివారం తర్వాత ఇంకా 2 రోజులు ముగ్గుపిండి వేస్తామనేసి అని మళ్ళీ ముగ్గుపిండి వేయడం అయితే జరిగినది. ఆ ముగ్గుపిండిలో ఫస్ట్ రోజు మేము ఏం గమనించినామంటే పాము ఇక్కడ ఉన్నది ఇంట్లోనే అనేసి, ఎక్కడ ఉన్నది అనేది తెలుసుకున్నాము. రెండోది చిన్న పిల్ల ఉన్నది అనేసి మాకు అది పడుకొని చుట్టుకొని కనిపించింది అనమాట. డైనింగ్ టేబుల్ ఆ హాల్కి డోర్ వేసిండే వెనుక భాగంలో అది పడుకొని ఉన్నదనమాట. అంటే ఆ డోర్స్ వేసేసిండే దానివల్ల అవి ఇల్లులో తిరగలేకపోయినాయి. సో దాని తర్వాత మా బ్రదర్ ఏమన్నాడంటే, చిన్న పాము కాబట్టి కింద సందులో నుంచి కూడా వెళ్ళిపోతుంది, భయపడే పని లేదు, బట్ ఏమున్నా అది నాగుపాము కాబట్టి కొంచెం జాగ్రత్త ఏదైనా పెట్టేటప్పుడు తీసేటప్పుడు అనేసి అన్నాడు. బట్ ఆ 3rd డే మాకు బుధవారం పొద్దున కనిపించింది. మళ్ళీ ఒక 2-3 రోజులు వేసినా కూడా మాకేం పాము చారలు మళ్ళీ ఏమీ కనపడలేదు కాబట్టి పాము అయితే వెళ్ళిపోయింది. కానీ నాకు ఆ దెబ్బకి అనుభవపూర్వకంగా అనుభవ జ్ఞానము పొందినది ఏమి అనేసి అంటే అవేర్నెస్.
ఎప్పుడైతే నేను ఈ పాము గురించి అవేర్గా ఉండడం నేర్చుకున్నానో, ప్రతి క్షణము చిన్న విషయాలను కానీ చిన్న వస్తువుల కదలికలు కానీ అలర్ట్గా ఉండడం అనేది నాకు ఇంకా అయితే అబ్బిందనమాట. అప్పటికే నేను కొంచెం సెన్సెస్ బాగా యాక్టివ్గా ఉండేదాన్ని, అప్పటి వరకు యాక్టివ్గా ఉండేదాన్ని. ఇక్కడ అవేర్నెస్కి వచ్చానమాట. ఈ పాము అనేది నిజంగా ఏది జరిగినా మన మంచికే అని చెప్పడానికే ఇది ఒక నిదర్శనం అని చెప్పచ్చు అనమాట. సో ఇలా అవేర్నెస్ని నేను పొందడానికి ఈ పామే కారణం కాబట్టినే ఎప్పటికీ కూడా కృతజ్ఞత అనేది నాకు ఆ పాము మీద ఉంటుంది అని చెప్పడానికి నాకైతే ఐఎమ్ హ్యాపీ. సో వాసన, అట్లాంటి సుగంధమైన వాసనలు మనము తర్వాత ఆత్మల్ని చూసేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కింద కూడా తీసుకోవచ్చు. సో ఆత్మ యొక్క వైబ్రేషన్ అని చెప్పాను కదా, అది కూడా నెక్స్ట్ మనం చెప్పుకుందాం. ఆత్మ గురించి చెప్పుకుందాం. సో ఈ విధంగా అవేర్నెస్ని పెంచడానికి, అనుభవపూర్వకంగా నేను పొందడానికి కారణమైతే పాము అన్నమాట. అది అనుభవం అయింది కాబట్టినే మెడిటేషన్ చేసినప్పుడు, ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఆ అవేర్నెస్ని ఇంకా పెంచుకొని దానిని నా కంట్రోల్ లోపలికి తెచ్చుకోవడానికి కారణమైందనమాట. అంటే ఏ ఆలోచన అవసరం లేదు, ఇది నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇది నాకు కావాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి, ఎరుకతో ఉండడానికి నాకు చాలా ఉపయోగపడింది. అంతేకాకుండా ఆలోచన రహిత స్థితిలోకి రావడానికి కూడా ఇదే ముఖ్యమైనదనమాట. ఎప్పుడైతే మనం అవేర్నెస్తో ఉంటామో, అంటే అవేర్నెస్తో ఉంటే ఆలోచన రహిత స్థితిలో ఉండడానికి అవుతుంది, ఆలోచన రహిత స్థితిలో ఉంటే అవేర్నెస్లో ఉంటామన్నమాట. సో అలా రెండింటి యొక్క ఉపయోగం వల్ల నాకు ధ్యాన స్థితి లోపలికి తొందరగా వెళ్ళడానికి అవకాశం అనేది ఏర్పడింది. ఆలోచనలు అయితే ఎప్పుడు తగ్గుతుందో, ఫర్ ఎగ్జాంపుల్కి మనము ఒక 100 ఆలోచనలు చేశాము, మనకి ఇది మాత్రమే కావాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా 99 పక్కకి వెళ్ళిపోయింది కదా. 99కి పక్కకి వెళ్ళగానే ఏమైపోతుందంటే ఆ స్థానంలో మనం శక్తిని తీసుకునేస్తామన్నమాట. ఒక్కసారి కనుక శక్తి లోపలికి వెళ్ళిపోవడం అనేది జరిగింది అనేసి అంటే, శక్తి ఎప్పుడూ కూడా మనల్ని ఆకర్షించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, అంతరాత్మ శక్తిలో వచ్చినప్పుడు మనకు ఒక శక్తికి ఇంకొక శక్తికి ఆకర్షణ అనేది ఉంటుంది. పాజిటివ్ మైండ్తో ఉంటే పాజిటివ్ ఆలోచనలు మనం ఎట్లయితే ఆకర్షిస్తామో, చెడు ఆలోచనలు ఉంటే చెడు ఆలోచనల్ని ఆకర్షిస్తూ ఉంటామని చెప్పాను కదా, దానికి కూడా ఇదే ఎగ్జాంపుల్ అనమాట. సో అలా శక్తి తీసుకోవడం ఎప్పుడైతే జరిగిందో, మనలో ఉండే శక్తి ఆకర్షణతో శక్తి అనేది లోపలికి తీసుకోవడానికి మన లోపలికి ఉపయోగపడింది అనమాట. సో ఈ విధంగా ఎరుక అనేది వచ్చినది, అవేర్నెస్ అనేది నాకు రావడంతో ఆలోచన రహిత స్థితికి వచ్చి ధ్యాన స్థితి అనేది పొందడం అనేది జరిగిందనమాట. సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత క్షమాపణలకి, మన్నింపుకి ఏ విధంగా నేను ప్రయోజనాన్ని పొందాను అనేది ఇదే ఎపిసోడ్ లాంగ్ అయింది కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. సో అప్పటి వరకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.